मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं, चंद्रबाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे, तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे। आंध्र के विभाजन के बाद भी यहाँ फाउंडेशन डाला, मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है। చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపారు. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధిని దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. डेवलपमेंट जीरो है, इन्वेस्टमेंट टॉप है और अनएम्प्लॉयमेंट हाईएस्ट। ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సున్నా అయింది, అవినీతి మాత్రం కొండంత అయింది. और आंध्र प्रदेश पर 13,50,000 करोड़ का कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है। ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 13,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है। ఒకవైపు మౌలిక సదుపాయాలు పూర్తిగా గాలికి వదిలేశారు, భూ మాఫియాలు మాత్రం పేట్రేగిపోతున్నాయి. उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे, मैं पूछने आया हूं लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी। జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, నేను మద్య నిషేధం తెస్తానని. మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను తప్పించి అవినీతికి పాల్పడుతున్నాడు. आरोग्यश्री योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया। ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వలేని కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. भाइयों बहनों, जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है। मैं आपको कहने आया हूं, मोदी जी और चंद्रबाबू जी को जिता दीजिए। सिर्फ पोल्लावरम नहीं, हांड्री, नीवा, सुजला, श्रवथी, बेलीगोंडा और वारिका, ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे। జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒక అవకాశం ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా అందరి నీవా సుజల స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం. अंत में मेरा एक पर्सनल अपील है, మీ అందరితో నా ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాను. ये सत्या जो है मेरा बहुत अच्छा दोस्त है, इसको जोर से जिताइएगा। మిత్రులారా, మీ అందరికీ నా చిన్న వినపం ఏమంటే, ఇక్కడ ఉంటున్న ఈ సత్యకుమార్ నాకు చాలా దగ్గర వాడు, కావాల్సిన వాడు. అందుకని ఇతను సమర్థించి గెలిపించి పంపాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. हमारे सांसद मोदी जी का साथ देने के लिए संसद में भेजिए, ये सीट की चिंता हम करेंगे। అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు బీకే పార్థసారథి కూడా మీరు గెలిపించి మోడీ గారి పార్లమెంట్ కు పంపండి. ఈ పార్లమెంట్ బాగోగుల గురించి, అభివృద్ధి గురించి మేము చూసుకుంటాం. अंत में मैं आंध्र की सभी जनता को दो हाथ जोड़कर रिक्वेस्ट करता हूं, तेलुगु देशम, जनसेना और भारतीय जनता पार्टी को प्रचंड बहुमत से जिताइए और आंध्र प्रदेश का विकास मोदी जी और चंद्रबाबू के हाथ में दीजिए। మిత్రులారా, మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని సమర్థించి ఒక ప్రచండమైన మెజారిటీతో గెలిపించండి. ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అభివృద్ధి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. भाइयों बहनों, मैं आज ये सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का उद्देश्य बताना चाहता हूं. నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को
समाप्त करने के लिए अलायंस किए हैं। మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ గూండాగిరిని నేరస్తుల్ని అరికట్టడానికి అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం आंध्र प्रदेश से ये रैंपड करप्शन को समाप्त करने के लिए अलायंस किया है। పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए ये अलायंस किया है। ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है। ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పునఃస్థాపితం చేయడం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्तापित करने के लिए अलायंस किया है। ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను మళ్ళీ కాపాడడం కోసం ఈ మేము పొత్తు పెట్టుకున్నాం और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है। చివరికి ఉన్నతమైన ఉత్కృష్టమైన తెలుగు భాషను పరిరక్షించడానికి మేము పొత్తు పెట్టుకున్నాం भाई और बहनों, ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त कर कर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है। जगन बाबू कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे। ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి నేను చెప్తున్నాను, చెవులు రిక్కించి విను. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయగలిగిన దమ్ము ఎవరికీ లేదు.